ప్రస్తుతం నేను ఎల్లారెడ్డిగూడలోని శ్రీకృష్ణదేవరాయ కమిటీ హాల్లో ఉన్నాను. మాగంటి సునీత కొద్దిసేపటి క్రితం ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో మాగంటి సునీతతో పాటు మాగంటి సునీతకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఏదైతే కుమారుడు కానీ ఇద్దరు అక్షర దిశిర ఇద్దరు కూతుర్లు కూడా ఇక్కడే ఓటుకు అయితే వినియోగించుకున్నారు. సో ఓటర్స్ అయితే ఈ సెంటర్కి సంబంధించి చాలా మందకొడిగా సాగుతుందని చెప్పొచ్చు. టైం 8గా వస్తుంది. ఇప్పటివరకు అయితే ఓటర్స్ అయితే మెల్లమెల్లగా వస్తున్న పరిస్థితి. పెద్ద లైన్స్ అయితే ఏం లేవు. మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక డ్రోన్ ఆపరేటర్ ఉన్నారు. మొత్తం దాదాపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 139 మంది డ్రోన్ ఆపరేటర్స్ని అయితే జిహెచ్ఎంసీ హైర్ చేసుకుంది. అసలు ఈ డ్రోన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్షన్ జరిగేటప్పుడు మొట్టమొదటిసారిగా డ్రోన్ ఆపరేటర్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో డ్రోన్స్ని చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే 139 మంది పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో, సో 139 సెంటర్లకు కలిపి మొత్తం ఓవరాల్గా డ్రోన్స్ 139 డ్రోన్స్ని అయితే ఈసారి వినియోగించనున్నారు. సో మనతో పాటు డ్రోన్ ఆపరేటర్ ఉన్నారు. సో ఈ చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు డ్రోన్ అయితే వెళ్తుంది. సో ఎలాంటి ఏదైనా గొడవలు కానీ లేదా జనాలు ఎక్కువ గుమిగున్నా కూడా ఇక్కడి నుంచి డ్రోన్ ఆపరేటర్ వాళ్ళకి సమాచారం ఇస్తారు. ఈ డ్రోన్ విజువల్స్ ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్లో కూడా ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉందనేది తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఆఫీసర్లు అయితే ఇండియాలో ఫస్ట్ టైంగా మనకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే యూజ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నా కదా. ఒక్కొక్కరు ఓటర్లు ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి. సో చాలా మందకొడిగా అయితే సాగుతుంది. పర్టికులర్గా ఈ పోలింగ్ బూత్కి సంబంధించి అయితే చాలా లేట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి చూద్దాం అసలు ఈ పైలట్ ఉన్నాడు, అసలు ఎట్లా ఆపరేట్ చేస్తాడు, ఇది ఆఫీసర్లు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పి. భయ్యా ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు అంత డిస్టెన్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మనం? ఇది మనం వచ్చేదానికి 2-3 కిలోమీటర్స్ రేంజ్ అనేది పోతుంది అన్న. మనకి ఇచ్చిన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ పోలింగ్ బూత్ దగ్గర ఎక్కడ జనం గుమ్ముగూడినా గొడవలైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇది నా రిమోట్ నుంచి యూట్యూబ్ అనేది లైవ్ వెళ్తుంది జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి. సో వాళ్ళు నాకు ఇక్కడ నుంచి నాకు ఇయర్ ఫోన్స్ ద్వారా గైడెన్స్ ఇస్తారు. మీరు రైట్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, లేదా అటు వెళ్ళండి అని. సో నేను ఆ రూల్స్ ప్రకారం నేను పోతూ ఉంటాను. మార్నింగ్ ఎప్పుడైతే ఓట్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఎండింగ్ వరకు డ్రోన్స్ అన్ని ఫ్లై అయితేనే ఉంటాయి. ఎంతసేపు అంటే ఫ్లై అవుతుంది? బ్యాటరీ ఎట్లా ఉంటుంది? మనకి ఒక్కొక్క డ్రోన్ ఒక డ్రోన్కి 3 బ్యాటరీస్ ఉంటాయి. ఒక్కొక్కటి ½ అన్ అవర్ వరకు ఫ్లై అవుతుంది అన్న. ఎవ్రీ డ్రోన్ కూడా 4K వ్యూ అనేది వస్తుంది. సో మనది ఆ రేంజ్లో నుంచి కూడా మనం జూమ్ అవుట్ అనేది చేయొచ్చు. సో మనం ఆ డ్రోన్ ఆ హైట్ నుంచి కూడా మన ఫ్రేమ్ ఇది జూమింగ్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి మానిటర్లో మన డ్రోన్ ఆ రేంజ్లో ఉన్నా కూడా మనకి జూమింగ్ అనేది అవుతుంది. సో ఆల్ ఆర్ కూడా మనకు అన్ని DJIకి సంబంధించిన డ్రోన్స్. క్వాలిటీ 4K డ్రోన్ 4K క్వాలిటీ వస్తుంది అన్న మొత్తం. ఇప్పుడు నేను అక్కడి నుంచే చూసుకోవచ్చు మొత్తం. అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇస్తున్నారు? ఈ ఇయర్ ఫోన్స్ ద్వారా వాళ్ళు ఆఫీసర్ లైన్లో ఉన్నారు, ఆఫీసర్స్ వాళ్ళు లైన్లో ఉంటారు. సో ఎవ్రీ డ్రోన్ మొత్తం కూడా కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో నేను డ్రోన్ ఫ్లై చేసే ఎవ్రీ సెకండ్ కూడా వాళ్ళకి అనేది వెళ్తుంటుంది కదా. సో నేను వాళ్ళు చూసి నాకు ఏమైనా రైట్ సైడ్ వెళ్ళండి అమ్మా, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అని చెప్తే మనం దాని ప్రకారం వెళ్తుంటాం. సో డ్రోన్ ఆపరేటర్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే పైలట్ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో టోటల్ 139 డ్రోన్కి సంబంధించి హెడ్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఫ్లై చేస్తున్నాడు కదా, దాదాపు ఈ 2-3 కిలోమీటర్స్ ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఈ పోలింగ్ బూత్ నుంచి బ్యాక్ సైడ్ లైన్లో కానీ ఫ్రంట్ సైడ్ లైన్లో కానీ ఎక్కడ అటు పార్టీ కార్యకర్తలు ఏమైనా గుమిగూడడం కానీ ఒక పార్టీ కార్యకర్తలు ఇంకో పార్టీ కార్యకర్తలు అట్లా గొడవ జరగడం కానీ ఇట్లా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడి నుంచి చూసి పైలట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఇది లైవ్ స్ట్రీమింగ్ అనేది అక్కడ రికార్డ్ అవుతుంది. సో వాళ్ళకు ఎవిడెన్స్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ పర్టికులర్ పోలింగ్ బూత్కి సంబంధించి ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఫస్ట్ టైం అయితే ఇండియాలో ఈసారి యూజ్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడైతే కొద్దిసేపటి క్రితం అయితే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటు వేసిన తర్వాత కూడా కొద్దిగా అయితే ఇప్పుడే ఫ్యామిలీ చెందిన కొంతమంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఓట్ రికగ్నైజేషన్ అక్కడ పోలింగ్ ఆఫీసర్ పిఓ అక్కడ చూసిన తర్వాతనే వాళ్ళని లోపలికి అయితే పంపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న హరీష్ రావు కూడా ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఓటర్ ఐడెంటిఫికేషన్ సంబంధించి ఓటర్ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్లకు పంపాలని చెప్పేసి నిన్న ఎన్నికల అధికారికి కూడా కోరడం జరిగింది. సో ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దొంగ ఓట్లతో గెలవాలని చెప్పేసి
చూస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో చాలా వరకు దొంగ ఓట్లు గుర్తించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న ఎన్నికల అధికారిని అయితే కలవడం జరిగింది. సో ఓటర్ గుర్తింపునైతే ముందే చేసిన తర్వాతనే పోలింగ్ బూత్లకు పంపిస్తున్న పరిస్థితి. ఈ స్టేషన్లో అయితే ఈ పోలింగ్ బూతులు అయితే చాలా మంది కొడుగా సాగుతుంది. వేరే పోలింగ్ బూతుల్లో కొద్దిపాటిగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే 9 గంటల తర్వాత నాగార్జున కమ్యూనిటీ హాల్కి సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడు. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఓటింగ్ ఎట్లా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.